తను స్నిగ్ధ ఈరోజు ఆఫీస్ రాలేదా? తను జాబ్ రిజైన్ చేసింది కదా. ఆర్ యు జోకింగ్? ఆ మాట నేను అనాలి. నీకు చెప్పకుండా లంచే చేయదు, రిజైన్ చేస్తుందా? సీరియస్గా అడుగుతుందా? నిజం చెప్పు. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ వీకే మ్యారేజ్ కూడా. ఆర్ యు షూర్? yes. స్నిగ్ధ, ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దాం. కొంచెం బిజీగా ఉన్నాను. ఏమనుకోవద్దు. బై, సీ యు దేర్. క్రాంతి, ఏమిటి, ఎందుకు, ఎలా అని క్వశ్చన్స్ వద్దు. నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మరి ఆ రోజు నేను నిన్ను ప్రేమించాను. ఆ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలనుకున్నాను. నీకు ప్రపోజ్ చేస్తే కాదన్నావు. ఆలోచిస్తే మన ఇద్దరికి మ్యాచ్ కాకపోవచ్చు అనిపించింది. బట్ స్టిల్ ఐ వాంట్ యూ. జీవితంలో తీరని కోరికలే కళ్ళు వస్తాయండి. ఆ రాత్రి మన మధ్య జరిగింది కూడా అలాంటి ఒక కలే. అలాగే లైఫ్లో ఏదో మిస్ అయ్యాను, లాస్ అయ్యాను అనే బాధ నాకేం లేదు. నీతో గడిపిన క్షణాలు జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. సారీ రా, ఇంకేం చెప్పొద్దు. ఇంతకు మించి ఏం చెప్పలేను. బయట నా వుడ్ బి వెయిట్ చేస్తున్నాడు. బాయ్. జరిగింది వాడికి ఇష్టంగా కాదు, నాకు ఇష్టంగా. వాడి జీవిత లక్ష్యాలేంటో నేను తెలుసుకున్నాను. వాటికి నేను అడ్డు కాకూడదు. అందుకే నన్ను అసహించుకునేలా మాట్లాడాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? అవునే, డ్రీమ్ నెవర్ కమ్స్ ట్రూ. వాడితో నా జీవితం కూడా అంతే. మరి నిజం చెప్పేయచ్చుగా. ప్లీజ్ వాడికేం చెప్పొద్దు. నేను ఒంటరిగా మిగిలానని నాకేం బాధలేదు. నా లవ్ సక్సెస్. ఐ నో. వాడి జ్ఞాపకాలతో జీవితాన్ని ఒంటరిగా హాయిగా బతికేయచ్చు.